హలో ఎవ్రీవన్, లెట్స్ డూ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎగ్ పులుసు, గుడ్డు పులుసు. దానికి ఏంటంటే కడాయిలో ఒక ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకున్న తర్వాత దీనికి ఆనియన్స్ ఎక్కువ అనమాట. నేను 3 ఎగ్స్ తీసుకుంటే 4 ఆనియన్స్ కొంచెం పింకిష్ షేడ్లోకి మారిన తర్వాత ఒక్కటే టొమాటో చాలా సరిపోతుంది. టొమాటో, ఉప్పు, పసుపు వేసేసి కలపాలన్నమాట. ఇంక ఇవి సాఫ్ట్ అవ్వాలంటే కొంచెం మనం ప్లేట్ క్లోజ్ చేస్తే సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళొచ్చు. వన్స్ మనం ప్లేట్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనకి టమాటో కూడా మంచిగా మగ్గిపోతుంది. ఆ టైంలో ½ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి మీ క్వాంటిటీకి తగ్గట్టు. నెక్స్ట్ గరం మసాలా, మీరు ఇంట్లో చేసిన గరం మసాలా ఉంటే అదే యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎటాస్ మనకి ప్యాకెట్లో దొరుకుతుంది అదైనా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టు యూ కెన్ యాడ్ ది కారం. ఈ టైంలోనే మీకు ఉప్పు ఒకవేళ సరిపోలేదు అని అనుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఈ కారంలో ఇవన్నీ మసాలాలన్నీ పచ్చి వాసన పోయే వరకు మనకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటాం. దెన్ నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, చింతపండుని మనం ఉడకపెట్టుకోవాలి. ఆ నీళ్ళని మనం చింతపండు పోయాలి. ఆ చింతపండు రసం కూడా పోసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ వేసిన మసాలాలు ఉన్నాయి కదా, చింతపండు గుజ్జుతో కూడా మనకి అది బాగా ఉడికి ఆ స్మెల్ అనేది, అరోమా అనేది బయటకు వస్తుందన్నమాట. ఆ టైంలో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎగ్స్ని ఉడకపెట్టుకొని షెల్స్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. పైన ఉన్న చిప్పలు తీసేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని నీట్గా మధ్యలో కాట్లు లాగా పెట్టేసుకొని ఈ పులుసులో యాడ్ చేసేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్, హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంటే టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోతుంది.